ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభ పెట్టుకుని ప్రొద్దుటూరులో మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాట్లాడే విధానం నేను చూసినా కూడా అయితే అప్పుడే నేను రెస్పాండ్ కావాల్సింది, కొద్దిగా అయిదాం లేట్గా అని చెప్పి ఇంకా ఏమేమి మాట్లాడతారో చూద్దామని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా, ఎటువంటి సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు గమ్ము నుండి ఈరోజు ప్రజల ముందుకొచ్చి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కేసు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు తెలుసు. అయినా కూడా దాన్ని తోసిపుచ్చేదానికి ఆ రోజు హంతకుడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఆ రోజు హంతకుడు బహిరంగంగా చెప్తా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉండా. జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కలోనే ఉన్న అవినాష్ రెడ్డి గారి హత్య కేసులో భాగస్థులైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, బాసిరెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భాగస్థులే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా ఎవరు హత్య చేయించినారో, ఎవరు చెప్తే ఎవరు చేసినారో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 5 ఏళ్ల నుంచి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముందుకు సభ అని పెట్టుకొని పేరు, సిద్ధం అనే పెట్టుకుని దానికి పేరు, ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు ఈ మాటలు. అయితే నేను హంతకున్నా మీరు హంతకులా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి అతి తొందరలో. ఆ టైం కూడా దగ్గర పడింది. అయితే భారత్ పార్టీ ఆఫీసును జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన నిర్మించడం జరిగింది. అయితే కూడా ఈ ఆఫీసును తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులు అయితేనేమి, పోలీస్ వ్యవస్థలను అయితేనేమి పూర్తిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు తొలగించాలని నేను క్వశ్చన్ చేసిన. అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలా కదా అని చెప్పి వాళ్ళు ఒక అడ్డుకట్ట వేయడం జరిగింది. దానికి కూడా నేను పర్మిషన్ కోసం శతవిధాలుగా ప్రయత్నించినా నాకు పర్మిషన్ చిక్కుకోకుండా చేసినారు. అందుకు పూర్తి స్థాయిలో నేను కూడా ఎలక్షన్ కమిషన్ వారి దగ్గరికి పోయినా, కమిషనర్ గారి దగ్గరికి పోవాలనుకుంటే అక్కడ వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు కలిసలేకపోయినారు. కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లను కలిసి ఈ విధంగా జరుగుతుందని చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫిలప్ చేసుకోండి, దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. కానీ వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలో జయభీమరావు భారత్ పార్టీ ఆఫీస్ బోర్డులు కనపరాకూడదు, బయట అవి కనిపిస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి సచివాలయం నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చి చెప్పడం జరిగింది. అయితే కూడా దాన్ని పూర్తిగా ఖండించి వాళ్ళకు పూర్తి స్థాయిలో నేను చెప్పడం జరిగింది, జయభీమరావు భారత్ పార్టీ ఆఫీసును ఎటువంటి పరిస్థితిలో తొలగించేది లేదు, బోర్డులు కూడా తీయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా 25వ తారీఖు నేను నామినేషన్ వేస్తానా అని చెప్పి తెలుసుకొని అంతకుముందే పోలీస్ వ్యవస్థలను కూడా కీలుబొమ్మలు చేసి ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 25వ తేదీ నువ్వు నామినేషన్ వేయకూడదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఆ రోజున నువ్వు నామినేషన్ వేయకూడదు, 23rd 22nd వేసుకోమంటున్నాడు, 23వ తారీఖు 24వ తారీఖు. అంటే ఎందుకు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఒక్కనికేనా అర్హత ఉండేది? ఈసీ అధికారులు ఏమైనా ఆంక్షలు పెట్టినారా? పెట్టలే. కానీ ఈ రోజున ఎందుకు ఆ విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. అంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. నేను ప్రచారం తిరగాలన్నా కూడా, నేను ప్రతి ఒక్క ఇంటికి గడపకు తొక్కిని అడగాలన్నా కూడా నాకు పర్మిషన్లు చాలా అవసరం, లోకల్గా స్టేషన్ నుంచి అయినా సరే. కానీ దీని అన్నిటికి కూడా అడ్డుకట్టలు వేస్తూ ఉన్నారు. ఈరోజు మాట్లాడుతున్నా కానీ ప్రజల సమక్షంలోకి పోయి నా బాధ నేను చెప్పుకొని నేను ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేవానికి భయం అవుతుంది. వాస్తవంగా భయపడతా ఉన్నాడు. ఎందుకు దస్తగిరి అనేవాడు బయటికి రాకూడదు, ఆఫీస్ పెట్టకూడదు, ఆఫీసులో కూర్చోకూడదు, జయభీమరావు భారత్ పార్టీ అనేది అంత భయం భ్రాంతులకు గురి చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా ఓటమి పాలవుతాడని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టే నన్ను 25వ తారీఖు నామినేషన్ వేయకూడదని చెప్పి ఆంక్షలు పెట్టి పోలీస్ వ్యవస్థను సైతం దస్తగిరిని పెట్టనీయకుండా చేయాలా, ఆ రోజు ర్యాలీ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టకోకుండా చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఏం చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండాలని నేను ఈ మీడియా ముఖంగా
తెలియజేసుకుంటున్నా. సొంత బాబాయిని వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితిలో తగ్గే పరిస్థితి లేదు. మీరు పోలీస్ వ్యవస్థ వారు మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా మీకే నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నా పర్మిషన్లు ఏవైనా కూడా మీరు అడ్డంకులు దయచేసి వేయొద్దని చెప్తా ఉండా. ఎందుకంటే ఈరోజు రేపొద్దున మేము పోరాడాల్సింది కూడా మీకోసమే. ఈరోజు మీలాంటి వ్యక్తులు ఎంతోమంది డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రజలు కావచ్చు, మీలాంటి వ్యక్తుల కోసం ఖచ్చితంగా కూడా పోరాడతాము. దాని గురించి ఇబ్బంది లేదు. ఈరోజు మీకే టీఏలు డిఏలు ఇవన్నీ కూడా మీకు వేయకోకుండా మిమ్మల్ని మోసం చేసి మాటలు చెప్పుకుని బతికే జగన్మోహన్ రెడ్డి మేలంటారా, లేకుంటే మంచి పేరు ప్రఖ్యాతులతో మంచిగా ప్రభుత్వాన్ని నడపాలా, మంచిగా పోవాలా అనే మా పార్టీ మేలంటారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. జై భీమ్రావ్ భారత్ పార్టీ గురించి కూడా మీరు ఆలోచన చేయాలా. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, ఇంకోరు కావచ్చు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో సునీతమ్మ గారికి నాకు చీకటి ఒప్పందం అంట. ఆ చీకటి ఒప్పందం ఈ రోజున బయట పెట్టినా అవినాష్ రెడ్డికి నేను సవాల్ విసురుతాండా. ఈ రోజున పెట్టినా కూడా నేను జైలు వేయడానికి సిద్ధం. ఆ విధంగా నేను ఎన్నోసార్లు సవాల్ చేసిన, ఈరోజు కూడా చేస్తూ ఉండా. 24 అవర్స్లో ఆ చీకటి ఒప్పందం ఏందో నువ్వు బయట పెట్టు, నేను జైలుకు పోతా. లేకుంటే అన్నీ ఒప్పుకొని నువ్వు లోపలికి పోతావా అని నేను ప్రశ్నిస్తూ ఉండా. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అవినాష్ రెడ్డిని కావచ్చు, బాసిరెడ్డి వీళ్ళందరినీ కావచ్చు నేను సవాల్ విసురుతాను. ఇదే మాట. మనకు మంచి అవకాశం వచ్చింది. ఓటు అనే పేరుతో గద్దె దించాలా జగన్మోహన్ రెడ్డిని 100%. గద్దె దించి మనమేందో మన ప్రజలతో పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలా ఖచ్చితంగా కూడా. అదందరూ కూడా మీరందరూ ఆలకిస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా కూడా మీరు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నీ ఉనికికి భయపడేది లేదు. నీకు భయపడి బతకాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా కూడా ప్రజలలో తిరుగుతాము. ఒకవేళ ఈ అరాచక జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నాకేదైనా అడ్డుకట్ట వేసినా కూడా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి చేతులు జోడించి అడుగుతా ఉన్నా. ఈ రోజున నేను ప్రతి ఇంటికి రాలేకపోవచ్చు. ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా. నాకు జరిగిన అన్యాయం ఏంటి, నేను ఏ పరిస్థితిలో నిలబడినా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా తప్పు మాట్లాడితే సాయంత్రం కల్లా జైల్లోకి పోయే పరిస్థితి మీరందరూ కూడా ఆలోచన చేసినారు. మీరందరూ కూడా మీడియాలో చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్క చోట మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాట్లాడితే ఖచ్చితంగా కూడా జైలుకు పోయి రావాలా ఒకసారి. అంటే ఈ వ్యక్తి వేరు, నువ్వు డబ్బు పెట్టి పిలిపించుకునే వ్యక్తి వేరు. అదేవిధంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఖచ్చితంగా కూడా మంచి పాలన కోసం మనందరం కూడా ఓటు వేసుకుందాం. మంచి పరిపాలన కోసము మన భవిష్యత్తు బాగుండాలని మనం ఓటు వేసుకుందాం. ఖచ్చితంగా కూడా మీరు పోలీసు వ్యవస్థ వారు, గవర్నమెంట్ ఆఫీసర్లు సైతం, గవర్నమెంట్ ఉద్యోగులు సైతం ఆలోచన చేయాలా. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేసి ఖచ్చితంగా కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీని ఖచ్చితంగా నిలబెడతారని నేను ఆశిస్తూ ఉన్నా. ఈ రోజున 25వ తారీఖు వస్తున్నాడు, 24, 25 వస్తున్నాడని నాది 24 పెట్టడం జరిగింది నామినేషన్ చేసుకో అని చెప్పి. నేనైతే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పులివెందుల నియోజకవర్గంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా వస్తారని గట్టి నమ్మకంతోనే నేను ఆ రోజు నాకు అండగా నిలబడతారనే ఖచ్చితంగా కూడా నేను నామినేషన్ ఆ రోజు దాఖలు చేస్తా. మీ ఇళ్లకు మీ గడపలకు నేను వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి నేను అడుగుతా. ఖచ్చితంగా కూడా నన్ను నిలబెట్టుకుంటారని, ఖచ్చితంగా నేను పడిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా పడుతున్నారు. నేను పడిన కష్టం అని చెప్పి నేను చెప్పట్లే. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున రోడ్డు పాలు అయినారు. ఈ రోజున రోడ్డును పడిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే వచ్చింది, లేదంటే అది రాదు. ఖచ్చితంగా కూడా ఈ రోజున మనందరం ఆలోచన చేసుకొని కోటు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.